అనుకున్నాం కరిక్యులం, సిలబస్, టెక్స్ట్ బుక్స్, యాక్టివిటీస్, మెథడ్స్ యూజ్డ్ ఫర్ లెసన్ డెలివరీ అండ్ మీ ఇన్వాల్వ్మెంట్, వీటి గురించి మనం మాట్లాడుకుంటాం. చాలా వరకు తాతగారి టాక్లో తెలియకుండా కవర్ అయిపోయినాయి. బట్ ఇన్ బ్రీఫ్ నేను యూజువల్గా ప్రిపేర్ అయింది. పేరెంట్స్కి ఎక్కడన్నా గ్యాప్స్ వస్తే వాటిని ఫిల్ చేయడానికి ట్రై చేస్తాను. జస్ట్ పాస్ ఉంది. యా, సో ఈ స్కూల్ 90sలో స్టార్ట్ అయింది, 1986. సో విత్ అ విజన్, అంటే నాన్నగారు ఈ స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ స్కూల్స్ లేవు కాబట్టి ఇక్కడ మంచి స్కూల్ పెట్టాలి, మేము హోమ్ స్కూలింగ్, మాకు స్కూల్ లేదు, సో ఇక్కడ ఉన్న పిల్లలు ఎవరు ఇబ్బంది పడకూడదని ఈ చుట్టుపక్కల పల్లెలన్నిటికీ కూడా ఒక స్కూల్ కావాలని ఇదంతా కూడా మేము పెరిగినటువంటి ప్రదేశము. ఇట్స్ గ్రీన్ ఫీల్డ్స్, ఈ ప్లేస్ పేరు గ్రీన్ ఫీల్డ్స్. ఇక్కడ మంచి పొలాలు పండేవి, మంచి కమర్షియల్ క్రాప్స్, దాంట్లో స్టార్ట్ చేశారు. సో కొంతమంది పేరెంట్స్, మాకు సెకండ్ జనరేషన్ పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు. చాలా ఒడిదుడుకులతో చాలా నేర్చుకుంటూ కింద మీద పడుతూ ఎదుగుతూ వస్తూ ఉన్నాము. సో వీ అండర్స్టాండ్ వాట్ రియల్ ఎడ్యుకేషన్ ఈజ్ స్లోలీ వెన్ the people like Shivaram Garu introduced to the school, different philosophies were introduced to the school. Then ఇప్పుడు ఇలా ఉందంటే ఇలా ఒకరోజే రాలేదు. సో వీ హ్యావ్ come across lot of experiences, lot of people have helped us, supported us, and parents have come with us. And మీకు తెలుసు స్కూల్కి ఎటువంటి ప్రాపగేషన్స్ లేకపోతే మార్కెటింగ్ ఏమీ లేవు. కేవలం పిల్లల శ్రేయస్సు గురించి ఒక పరిపూర్ణ విద్య అందించడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే తల్లిదండ్రులు వాళ్ళకే వాళ్ళు చూస్ చేసుకోవడం. మాస్టర్ అడిగారు, స్కూల్ మీరు ఎలా చూస్ చేసుకున్నారని. సో ఎవరో ఒకరు గూగుల్ నుంచి చూసుకొని ఉంటారు, కానీ మిగతా వాళ్ళ పేరెంట్స్ ప్రక్కన వాళ్ళు చెప్పారో మా పాత పిల్లలు చెప్పారనో చూస్ చేసుకోవడం జరుగుతుంది. సో స్కూల్ దాంట్లో అకాడమిక్స్ అంటే కేవలం టెక్స్ట్ బుక్స్ మాత్రం మనకు కనిపిస్తాయి. దానికి హిడెన్ కరిక్యులం చాలా ఉంటుంది. హిడెన్ కరిక్యులం అంటే మార్నింగ్ వాళ్ళు వచ్చే సమయం నుంచి, వచ్చే సమయంలో వాళ్ళకి వచ్చే మ్యూజిక్ నుంచి కూడా నేను చదవనే అంటాను. స్కూల్లో మనం ఇచ్చే ఒక ప్లెజెంట్ ఎన్వైరన్మెంట్ ఏంటంటే వాళ్ళ స్కూల్లోకి చాలా వెల్కమింగ్గా ఉండాలి. తాతగారికి ఆరోగ్యం బాగున్నప్పుడు అక్కడ కూర్చొని వెల్కమ్ చెప్తూ ఉండేవారు. పిల్లలందరూ వచ్చి ఒళ్ళో కూర్చొని అలా వెళ్ళిపోతూ ఉండేవారు. అలా ఒక మ్యూజిక్ అలా వస్తూ ఉంటుంది. అంటే ఇట్ ఈస్ ద స్కూల్ షుడ్ బి లైక్ ఒడి అనమాట. అమ్మ ఒడి ఎట్లా ఉంటుందో స్కూల్ కూడా అలా పిల్లలకి వెల్కమింగ్గా ఉండాలి అని. చాలామంది పిల్లలు స్కూల్కి రావడం ఇష్టం ఉండదు, బట్ మెల్లగా వాళ్ళు ఫ్రెండ్స్, స్కూల్లో చేసే యాక్టివిటీస్, వాళ్ళకు ఉండే ఫీల్డ్ ట్రిప్స్, రకరకాల కనిపించేటువంటి వాళ్ళకి చూపించేటువంటి దృశ్యాలు కానివ్వండి, తీసుకునే ట్రిప్స్ కానివ్వండి, అన్నిటితో పిల్లలు కొంచెం స్కూల్ అంటే ఇష్టపడుతూ రావడానికి ప్రయత్నిస్తున్నారు. సో స్కూల్లో ఇవన్నీ మనము కలుపుకొని స్కూల్ అనుకుంటున్నాం. అంటే జస్ట్ సబ్జెక్ట్స్ కాదు, సబ్జెక్ట్స్లో ఉండే పరీక్షలు పెట్టుకోవడము కూడా ఇంపార్టెంటే. దాంతోపాటు ఆ సబ్జెక్ట్ని అందించడానికి జీవితాన్ని కూడా కలుపుకోవడము. వాళ్ళు ఒక సబ్జెక్ట్ని, ఒక లెసన్ కనుక తెలుసుకుంటే దానిలో భాష ఉంటుంది, దాంట్లో సైన్స్ ఉంటుంది, దాంట్లో మ్యాథమెటిక్స్ ఉంటుంది. మన కోసం ఇవన్నీ ఎన్సీఆర్టీ, ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ డివైడ్ చేశారు. మీకు తెలుసు మన వాడే టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా ఎన్సీఆర్టీ పుస్తకాలు. ఎన్సీఆర్టీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక సంస్థను 1965లో స్టార్ట్ చేసింది. వాళ్ళు పాలసీ ప్రకారం, ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం కరిక్యులం తయారు చేస్తారు, దాని ప్రకారం సిలబస్ని తయారు చేస్తారు, దాని ప్రకారం టెక్స్ట్ బుక్స్ తయారు చేస్తారు. టెక్స్ట్ బుక్స్ అనేవి లీస్ట్ బాదర్డ్ అనమాట. అంటే అంత పెద్దగా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక చిన్న స్కెలిటన్ లాంటిది టెక్స్ట్ బుక్ అంతే. ఆ స్కెలిటన్లోకి బ్లడ్, ఫ్లాష్, హెల్త్ అంతా ఇవ్వాల్సింది టీచర్, పేరెంట్. సో దానికి టెక్స్ట్ బుక్ని పెట్టుకుంటున్నాం మనం. సో ద కోర్ సబ్జెక్ట్స్ ఫర్ ఆల్ ద చిల్డ్రన్ హియర్ ఆర్ ద ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు, సెకండ్ లాంగ్వేజ్ హిందీ, థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ యాజ్ పర్ స్టేట్ గవర్నమెంట్ నార్మ్స్, అండ్ మ్యాథమెటిక్స్ అండ్ సోషల్ సైన్స్. సైన్స్లోనే సోషల్ సైన్స్ ఉంది ఇప్పుడు, ఈవీఎస్ అంటున్నాం దాన్ని. ఇవి కోర్ సబ్జెక్ట్స్. సో తెలుగుని ఫస్ట్ క్లాస్ నుంచి ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. చాలామంది తల్లిదండ్రులకి చిన్న క్లారిఫికేషన్, అప్పుడే మీరు అక్షరాలు లేకుండానే పదాలు చెప్పేస్తున్నారు అని. పద పద్ధతి అనేది ఎప్పటి నుంచో ఉన్నది మన స్కూల్లో. పేరెంట్స్ చాలామంది పద పద్ధతి చెప్తున్నారంటే ప్రతిసారి పేరెంట్స్కి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉన్నాము. ఎందుకంటే ఆ నుంచి అమ్మ వరకు ఎటువంటి పదాలు రావు, వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉండదు. సో పదాలతోనే అక్షరాలు నేర్చుకోవడం అనేది
త్వరగా అయ్యే పద్ధతి. చాలా బాగా వింటారు, చాలా పదాలు తయారు చేస్తారు, నేర్చుకోవడంలో ఇష్టం ఉంటుంది. మనం ఎప్పుడో చేసాం అది. ఇప్పుడు గవర్నమెంట్ కూడా టెక్స్ట్ బుక్లు అలానే మొదలుపెట్టింది. గత 5 సంవత్సరాల నుంచి మారిన టెక్స్ట్ బుక్లు పద్ధతిలోనే వచ్చినాయి. మీరు చూసిన టెక్స్ట్ బుక్ మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్. అక్కడికి వచ్చే రిసోర్స్ పర్సన్స్ కూడా మనకి వస్తూ ఉంటారు. రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు శివరామ్ గారికి మంచి స్నేహితులు, ఆయన మొన్న మధ్య కూడా వచ్చారు. అంటే వాళ్ళందరూ కొన్ని ఉద్దేశాలు పెట్టుకొని టెక్స్ట్ బుక్ని తయారు చేశారు. అంటే భాష బాగా పిల్లలు నేర్చుకోవాలి, సొంతగా నేర్చుకోవాలి, నేర్పితే నేర్చుకునేది కాదు, వాళ్ళంతటా వాళ్ళు నేర్చుకోవాలని. సో దాంతోపాటు ఇంగ్లీష్ మనం ఉంటున్న టెక్స్ట్ బుక్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్. ఎన్సీఆర్టీ వాళ్ళు చాలా రీసెర్చ్ చేసి కొంత శాంప్లింగ్ చేసి ఈ పిల్లలకు బాగా పనిచేస్తుంది అని అనుకునే వాళ్ళు మాత్రమే ఈ టెక్స్ట్ బుక్ని ప్రింట్ చేయడం మొదలు. సో ఈ సంవత్సరం 1st, 2nd, 3rd టెక్స్ట్ బుక్స్ మారినాయండి. కొత్త పుస్తకాలు ఇవి ఈ సంవత్సరం మారినవి. 3rd క్లాస్ వరకు ఎన్సీఆర్టీ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ని ఉద్దేశించుకొని వాళ్ళు సిలబస్ని ఇంకొంచెం మీనింగ్ఫుల్గా, ఇంకొంచెం పిల్లలకు దగ్గరగా టెక్స్ట్ బుక్స్ తయారు చేయడానికి ప్రయత్నించారు. అలానే మ్యాథమెటిక్స్ 1st, 2ndకి ప్రైవేట్ పబ్లికేషన్ వాడుతున్నాము. ఎందుకంటే 1st, 2nd ఎన్సీఆర్టీ గ్రేడ్స్ కొంచెం కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ తక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళ ఉద్దేశం ప్రకారం 1st క్లాస్లోనే పిల్లలు నంబర్స్ నేర్చుకోవాలి అని. కానీ మనం ఏం చేస్తున్నాము, పేరెంట్స్ బాధ తట్టుకోలేక చెప్పాలంటే నంబర్ కాన్సెప్ట్స్ చాలా ఎర్లీగా ఇచ్చేస్తాం. 1st, 2ndలోనే ఎల్కేజీ, యూకేజీలో ఇచ్చేస్తున్నాం. సో దాన్ని మోర్ ఇంట్రెస్టింగ్గా ఉండదనే ఉద్దేశంతో మనం ప్రైవేట్ పబ్లికేషన్ వాడుతున్నాం. అగైన్ ఫ్రమ్ 3rd క్లాస్ వీఆర్ యూజింగ్ ఎన్సీఆర్టీ బుక్. 3rd, 4th, 5th మ్యాథ్స్ మొత్తం ఎన్సీఆర్టీ. మీరు చూసే ఉంటారు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా లెక్కలు ఉండవు. ఎలా లెక్కలు అంటే 78 + 72 + 73 అలా ఉండవు. దేర్ విల్ బి ఏ క్వశ్చన్, కాన్సెప్చువల్ క్వశ్చన్ ఉంటుంది. దాన్ని అర్థం చేసుకుని పిల్లలు ఎడిషన్ చేయాలా, సబ్ట్రాక్షన్ చేయాలా వాళ్ళు నిర్ణయించుకోవాలి. సో దేర్ ఆర్ 4 flowers, 2 more flowers were brought, how many flowers are there together? దీన్ని అండర్స్టాండింగ్ ఉండాలన్నమాట. 4, 2 చిన్నదే, కానీ అది కూడాలా తీసివేయాలా అనేది అర్థం చేసుకోవడంలో ఉంటుంది. సో భాష చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే ఎప్పుడు మాస్టర్ ఏమంటారు, భాష అంటే 2 మ్యాథ్స్ లాంగ్వేజ్, మ్యాథ్స్ లాంగ్వేజ్. మ్యాథ్స్ కూడా భాషే. భాష అర్థమైతేనే లెక్కలు వాళ్ళు చేయగలుగుతారు. సో ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఏముంటాయి, మన పరిసరాల గురించి ఉంటాయి. అవన్నీ నిజంగా వాళ్ళు జీవితంలోకి సీయింగ్ ఈజ్ డూయింగ్, టాకింగ్ ఈజ్ డూయింగ్, లిజనింగ్ ఈజ్ డూయింగ్ ఎలా అనుకుంటామో, ఏవైతే టెక్స్ట్ బుక్లో మనం చదువుతున్నామో వాటిని నిజంగా నిజ జీవితంలో తీసుకోవడానికి చాలా దగ్గరగా ఆ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. ఎన్సీఆర్టీ బుక్స్ కనుక మీరు చూస్తే యానిమల్స్ని పరిశీలించడము, అవి ఎలా సర్వైవ్ అవుతున్నాయి. మనిషి సర్వైవ్ అవ్వాలంటే యానిమల్స్ కూడా సర్వైవ్ అవ్వాలి. ద చైల్డ్ షుడ్ అండర్స్టాండ్ దట్ ఇట్స్ నాట్ మ్యాన్ అలోన్ కెన్ లివ్ ఆన్ దిస్ ఎర్త్. దేర్ షుడ్ బి యానిమల్స్ అరౌండ్, దేర్ షుడ్ బి ట్రీస్ అరౌండ్. సో వీ కెన్ లివ్ ఓన్లీ వెన్ దేర్ ఆర్ ట్రీస్. ఇది అర్థం చేసుకోకుండా మనం ఎంత పెద్ద ఐఐటీలు చదివిస్తే ఏం ఉపయోగం ఉంటుంది. అదంతా టెక్స్ట్ బుక్స్లో హిడెన్గా ఉంటుంది, బయటకు కూడా ఉంటుంది. హిడెనే కాదు, వాళ్ళు దాని ప్రశ్న జవాబులు చదివి బట్టి చేయడం కాకుండా. అందుకే మీరు యాక్టివిటీ షీట్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఎక్కువగా సొంతగా రాయడానికి టీచర్ ప్రాధాన్యత ఇస్తున్నారు. దాంట్లో పిల్లలు చదివి 1st, 2nd వాళ్ళు చదవలేకపోతే అమ్మ నాన్న చదివితే క్వశ్చన్ వాళ్ళు ఆన్సర్ చేసే విధంగా ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నాము. దెన్ ఇంటరాక్షన్ విత్ రిసోర్స్ పర్సన్స్, ఇవి కూడా మాస్టర్ అసెంబ్లీస్ తీసుకుంటారు, చిన్న ఇవి తీసుకుంటారు. అలానే ఎవరు గెస్ట్లు వచ్చినా స్కూల్లో పిల్లలతో పనిచేసేవాళ్ళు, పిల్లలంటే ఇష్టపడేవాళ్ళు, సంవత్సరానికి చాలా టాక్స్ జరుగుతూ ఉంటాయి. అవన్నీ మీకు ఫేస్బుక్లో తెలియజేస్తూ ఉంటాము, న్యూస్ లెటర్లో తెలియజేస్తూ ఉంటాము. ఇవన్నీ కూడా లెర్నింగ్లో భాగంగా మనం తీసుకుంటున్నాం. సో నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ని మనం 2020 నుంచి చెప్పుకుంటున్నాము. బట్ కోర్ కాంపోనెంట్స్ ఏమున్నాయి, బికాస్ బేస్డ్ ఆన్ దిస్ ఆల్ అవర్ సిలబస్, ఈవెన్ ద నీట్ అండ్ ఆల్ ఆర్ బీన్ ఫ్రేమ్డ్ బేస్డ్ ఆన్ దిస్. సో వీ మస్ట్ హ్యావ్ సమ్ అండర్స్టాండింగ్. దాంట్లో వాళ్ళు ఏమంటారంటే, మనం అనుకునే దాన్నే కొంచెం స్వీట్ వర్డ్స్లో వాళ్ళు పెట్టారు. హోలిస్టిక్ డెవలప్మెంట్ ఉండాలా చైల్డ్కి. ఇట్స్ నాట్ జస్ట్ సబ్జెక్ట్, ఫిజికల్లీ హీ హ్యాస్ టు బి ఫిట్, సైకలాజికల్లీ హీ ఈస్ టు బి ఫిట్. సైకలాజికల్గా తను భయం లేకుండా సంతోషంగా ఉండడం ఉండాలా. మరి ఎమోషనల్లీ భయం వస్తే, ఏడుపు వస్తే, తనకి నచ్చకపోతే చెప్పడానికి, ఆ ఎమోషన్స్ని వ్యక్తీకరించుకోవడానికి అవకాశం ఉండాలా. సోషల్లీ తనందరితో కలిసి తను ఉండడం ఉండాలా. వీటన్నిటికీ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఈస్ ద ప్రయారిటీ ఈస్ గివెన్ టు దాట్ ఫర్ ఎవ్రీ చైల్డ్. కాంపిటెన్సీ బేస్డ్ లెర్నింగ్ అంటున్నారు. కాంపిటెన్సీస్ మనం ఇదివరకు మార్కుల కోసం చదువనేవాళ్ళం, ఇప్పుడు కాంపిటెన్సీస్ ఉండాలా. ఒక కాంపిటెన్సీని
లిసనింగ్ ఈజ్ వన్ కాంపిటెన్సీ, స్పీకింగ్ ఈజ్ వన్ కాంపిటెన్సీ, రీడింగ్ ఎలా చదువుతున్నారు, చదువుతున్నారా, అర్థం చేసుకుంటున్నారా, ఊరికే చదివేస్తున్నారా, వితౌట్ కాంప్రిహెన్షన్ చదువుతున్నారా, దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకా మనకు రాబోతుంది ఫ్లెక్సిబిలిటీ అండ్ చాయిస్ అండి. ఫ్లెక్సిబిలిటీ అండ్ చాయిస్ ఎక్కడ వస్తుందంటే 6th, 7th క్లాస్ నుంచి, అంటే ఎన్సీఆర్టీ వాళ్ళు తీసుకొస్తున్నారు, అలానే స్టేట్ బోర్డ్స్లో కూడా ఉంటుంది. అదేమంటే పిల్లలు వాళ్ళకి ఇష్టమైనది ఎంచుకోవడానికి అవకాశం ఇవ్వడం. అంటే ఏదో సబ్జెక్ట్స్ కొన్ని ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఐబీ కరికులం వీటిల్లో ఉన్నాయి. ఇప్పుడు మ్యాథ్స్ని ఇంట్రెస్ట్గా లేకపోతే మ్యాథ్స్ కొంచెమే నేర్చుకోవాలి. బట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఇప్పటికీ సిబిఎస్ఈలో ఉంది. 2 పేపర్లు ఉంటాయి సిబిఎస్ఈ 10th క్లాస్లో. ఒకటి ఈజీ, 2ది డిఫికల్ట్. ఈజీగా ఉన్నవాళ్ళు ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకోరు. దే కెన్ గో విత్ మేనేజ్మెంట్ కోర్సెస్, దే కెన్ గో విత్ సైన్స్ కోర్సెస్. బట్ మ్యాథ్స్ చేసే వాళ్ళు మాత్రమే అది తీసుకోవచ్చు. అట్లనే మిగతావి కూడా, అంటే సబ్జెక్ట్స్ కానివి లైక్ కార్పెంటరీ, అదర్ డిజిటల్ కోర్సెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ, డిజిటల్ థింకింగ్, ఇవన్నిటినీ కూడా వాళ్ళు ఇంక్లూడ్ చేస్తున్నారు. సిబిఎస్ఈలో ఆల్రెడీ దీని మీద చాలా యోచనలు ఉన్నాయి. స్టేట్ బోర్డులో కూడా ఆ మార్పులు రాబోతున్నాయని అనుకుంటున్నాము. అలానే టెక్నాలజీ ఇంటిగ్రేషన్, ఇది మనం ఎంత వద్దన్నా ఇట్ హ్యాస్ కమ్ టు అవర్ హౌస్, ఇట్ హ్యాస్ కమ్ టు అవర్ హోమ్, ఇట్ హ్యాస్ కమ్ టు అవర్ స్కూల్. దాని కాకుండా ఇప్పుడు మనం ఏం చేసినా, మీరు బ్యాంక్కి ఎవరు వెళ్తున్నారు, ఎంతమంది బ్యాంక్కి వెళ్తున్నారు? నోబడీ ఈజ్ గోయింగ్ టు బ్యాంక్. స్కూల్కి వచ్చినా కూడా మీరు ఆన్లైన్ పేమెంటే చేస్తారు, లేకపోతే ఇంటి దగ్గర నుంచి పే చేసి పంపిస్తారు. సో ద చిల్డ్రన్ ఆర్ టు బి ఎక్విప్డ్ విత్ టెక్నికల్ థింగ్స్. అలానే వాళ్ళకి పాఠాలన్నీ దానిలో చెప్పమని అనట్లేదు. సర్టెన్ ఏజ్ వరకు వాళ్ళకి ప్రకృతితో సంబంధం ఉండాలా, మనుషులతో సంబంధం ఉండాలా, కాంక్రీట్ ఆబ్జెక్ట్స్ సంబంధం ఉండాలా. కొన్ని చేయలేనివి మనం టెక్నికల్గా చూపించడము, టెక్నికల్గా వాడుకోవడము. ఆ టెక్నాలజీ ఇంటిగ్రేషన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. బికాస్ ఆల్ అవర్ చిల్డ్రన్ నౌ, ఎవరైతే 5th లోపు ఉన్నారో వాళ్ళందరూ పెద్ద అయ్యేసరికి చాలా మార్పులు వస్తాయి. మొన్న మధ్య మేము శివకుమార్ గారితో మాట్లాడాము. ఆయన చాలా భయంకరమైన నిజాలు చెప్పారు. ఆయన చెప్పినవి నిజమవుతున్నాయి కాబట్టి మళ్ళీ చెప్పుకోవాల్సి వస్తుంది. ఒక 10 years లోపు చాలా మార్పులు రాయబోతున్నాయి. ఒక 5 years లోపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ గోయింగ్ టు ప్లే ఏ బిగ్ రోల్. ఇప్పుడు మీరు మొబైల్ వాడుతున్న వాళ్ళకి తెలుస్తుంది, మనం ఏమైతే సెర్చ్ చేస్తున్నామో, సెర్చించిన ఎప్పటి నుంచో, ఇప్పుడు కాదు, అవే చూపిస్తుంది మనకు ఫస్ట్. ఇప్పుడు టైపింగ్ నేర్చుకునే కోర్సులు లేవు. నేను పిల్లలు ఎవరో ఏం చేస్తున్నావు సమ్మర్ అంటే టైప్ నేర్చుకున్నాను. ఎందుకు టైప్ నేర్చుకునేది? నౌ వాయిస్ టైపింగ్ హ్యాస్ కమ్. సాఫ్ట్ని హార్డ్ చేసేస్తుంది, హార్డ్ సాఫ్ట్ అయిపోద్ది. ఇప్పుడు మీరు టెక్స్ట్ బుక్ని సాఫ్ట్ కాపీగా మార్చుకోవచ్చు చిన్న యాప్తో, ఖర్చు లేకుండా. సో ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు ఇంకా మళ్ళీ టైప్ నేర్చుకోవడానికి అవసరమే ఉంది. రాయడం నేర్చుకోవడం అంటే బాగానే ఉంది, టైప్ చేయడంలో. సో చాలా ప్రొఫెషన్స్ పోతాయన్నమాట, కొత్త ప్రొఫెషన్స్ వస్తాయి. సో టెక్నాలజీ ఎక్విప్ అవ్వడం కూడా పిల్లలకి చాలా ఇంపార్టెంట్. అందుకే ఐసిటీ ల్యాబ్ ఈ సంవత్సరము అప్డేట్ చేశాము. అన్ని సిస్టమ్స్ చక్కగా పిల్లలకి పనిచేసేటట్లుగా 3rd క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ కూడా నిన్న మొన్న ఇవ్వడం జరిగింది. సో అవి ప్రాక్టికల్గా పిల్లలు తెలుసుకునేటట్టుగా ప్రయత్నిస్తున్నాము. తర్వాత అసెస్మెంట్ రీఫార్మ్స్ కూడా చాలా జరిగినాయండి. దయచేసి మీరు మనం ఇంకా పాత రోజుల్లో పరీక్షలు పెడితేనే చదువుకున్నట్టు, పరీక్ష ఉందని చెప్పరేంటండి పెట్టేస్తారు మీరు అని ఒక పేరెంట్ అడిగారు మొన్న మధ్య. పరీక్ష అని చెప్పకుండా మీరు పరీక్ష పెట్టేశారేంటి అని. అసలు అలాంటివి ఏమి లేవు. సర్ప్రైజ్ టెస్ట్లు అన్నీ కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్. అంటే క్లాస్లో బాగా ఉంటున్నాడంటేనే అక్కడ ఎవాల్యుయేషన్ జరిగిపోద్ది. తను ఎలా చదువుతున్నాడు, ఎలా ఉంటున్నాడు, ఎలా రెస్పాండ్ అవుతున్నాడు, టీచర్ అడిగిన దానికి అసలు అక్కడ ఉన్నాడా, పరధ్యానంలో ఉన్నాడా. దిస్ ఈజ్ ఆల్ ద ఎవాల్యుయేషన్ ద టీచర్ హ్యాస్ టు డూ. ఎక్కడో నోట్ చేసుకొని టీచర్ పెట్టుకుంటారు. మనసులో నోట్ చేసుకోవడమే కాదు, పేపర్ మీద కూడా సంవత్సరానికి 2 సార్లు క్వాలిటేటివ్ రిపోర్ట్ మీకు పంపించినా ప్రతిసారి టీచర్కి ఒక డైరీ ఉంటుంది. దాంట్లో రిఫ్లెక్షన్స్లో రాసుకుంటారు, ఈ బాబు ఇలా ఉన్నాడు, చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాడు, వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడాలా, మనమే దాన్ని సరిచేయచ్చా మిగతా టీచర్స్తో మాట్లాడి. సో ఆ రిఫార్మ్స్ కూడా చాలా మారినాయి. ఎవాల్యుయేషన్ రిఫార్మ్స్ అంటే పరీక్షలు పెట్టే విధానాలు ఓన్లీ స్లిప్ టెస్ట్లు, అసైన్మెంట్లు ఇవే కాదు. వాళ్ళు ఒక ప్రాజెక్ట్ చేసినా, వాళ్ళు సొంతగా సమాధానాలు క్లాస్లో చెప్పినా, సొంతగా చదివినా, వాళ్ళు డైలాగ్లో పార్టిసిపేట్ అయినా, వాళ్ళు సర్కిల్లో కూర్చుంటారు. 1st, 2nd ఎక్కువ మంది పిల్లలు వాళ్ళ క్లాసులు పక్కకు పెట్టేసి చైర్స్ అన్ని సర్కిల్లో కూర్చుంటారు. బికాస్ ఎవ్రీబడి కెన్ ఫేస్ ఎవ్రీవన్, ఈచ్ కెన్ ఫేస్ ఎవ్రీవన్. అలా మాట్లాడుతున్నప్పుడు టీచర్ అందరికీ అందుబాటులో ఉంటారు, అందరికీ దగ్గరగా ఉంటారు. వాళ్ళకి తెలియని విషయాలు పక్కన వాళ్ళ నుంచి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలానే వాల్యూస్ అండ్ ఎథిక్స్, ఇవన్నీ వాల్యూస్ అండ్ ఎథిక్స్ ఆర్ ఆల్ హిడెన్ అండి. మనం చేస్తూ ఉంటే పిల్లలు పట్టుకుంటారు.
మనం ఇంట్లో ఐస్ క్రీమ్ బాటిల్ డబ్బా పెడితే ఐస్ క్రీమే తింటారు పిల్లలు. సో మనం నీతులు చెప్పి ఐస్ క్రీమ్ తినకూడదు అని చెప్పకూడదు. ఇంకప్పుడు మనం ఐస్ క్రీమ్ తింటున్నాం, టెంప్ట్ అవుతున్నాం అంటే పిల్లలు ఐస్ క్రీమ్ పెట్టాల్సిందే. సో వాల్యూస్, ఎథిక్స్ అనేవి కెనాట్ బి టాట్, ఇట్ కెన్ బి ఓన్లీ కాట్. అంటే పట్టుకోగలుగుతారు, గ్రహించగలుగుతారు, కానీ అవి నేర్పించడం అవ్వదు. నీతి పాఠాలు చెప్పడం అనేది, ప్రతి పాఠం చెప్పి కింద నీతి చెప్పడం, కథ చెప్పి నీతి చెప్పడం అనేది ఊరికినే మాటలతోనే ఆగిపోతుంది. అది మనం జీవితంలో అనుభవంలో నుంచి పిల్లలు పక్కన వాళ్ళని చూసి, ఇంట్లో వాళ్ళని చూసి, స్కూల్ని చూసి నేర్చుకుంటారు. ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ కూడా ఈ ఎడ్యుకేషన్ 2020లో పాలసీ జరిగితే 23లో ఫ్రేమ్వర్క్ జరిగింది. దాంట్లో రాసింది ముఖ్య అంశం ఏంటంటే ఈ పిల్లలందరూ కూడా, ఇప్పుడు పుట్టిన పిల్లలందరూ కూడా చాలా ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయబోతున్నారు. సో సస్టైన్ చాలా చాలా అవసరం. సరైన నీరు, సరైన గాలి, సరైన ఆహారము చాలా అవసరమైన రోజు వచ్చేసినాయి. ఇప్పుడు మీరు మీ దాంట్లో ఎయిర్ ప్యూరిటీ చూసుకోండి. కుంచినపల్లిలో చాలా ప్యూర్గా ఉండేది, ఏ కొలతలు లేకుండా ఇంతకుముందు. ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు నాట్ ఫెయిర్ అని వస్తుంది మీరు చూస్తే. హియర్ ఇన్ని చెట్లున్నా నాట్ ఫెయిర్, ఎయిర్ క్వాలిటీ ఈజ్ నాట్ ఫెయిర్. అంటే ఎంత తెలియకుండా మనకి కాలుష్యం ఉందో చూడండి. వీటి గురించి అవగాహన పిల్లలకి లేకుండా పెద్ద అయితే ఏమవుతుంది? ఇప్పటికే మనందరము ఇక్కడ అంత కాలువలు అంతా పాడు చేసేసాము మన వేస్ట్. దీంతో ఇవన్నీ అవగాహన ఉండడానికి స్కూల్లో, టెక్స్ట్ బుక్స్లో ఎక్కడో ఒక చోట ఉంటాయి. దాన్ని హిడెన్ కరిక్యులం అంటున్నాం. అవి ఉన్నా లేకపోయినా వాళ్ళ బర్త్డేస్ వస్తున్నాయి. బర్త్డేస్ వస్తే బర్త్డే కూడా వాళ్ళకి ఎకో ఫ్రెండ్లీగా ఉండాలి. వాళ్ళు తెచ్చేది భూమికి ఎటువంటి నష్టం చేయకూడదు, పిల్లల హెల్త్కి ఎటువంటి నష్టం చేయకూడదు. అందుకని అమ్మ ఇంట్లో ఏదైనా చేసి పంపించవచ్చు కదా, చిన్న పాయసం చేసి పంపించవచ్చు. అందరికి ఇక్కడ బాక్స్ ఇవి ఉంటాయి, డిషెస్ ఉంటాయి, దాంట్లో పెట్టి పంపిస్తారు. ఇవన్నీ మనం చిన్నప్పుడు అన్నీ జరిగినవి. అవి అంత సెలబ్రేట్ చేయాల్సిన అవసరం ఉంటే డెఫినెట్గా వీ కెన్ సెలబ్రేట్. బట్ ఎంత వేస్టేజ్ ఉంది, కలవదు అనేది కూడా మనం గ్రహించాలి. అది ఇంట్లో నేను ఒక క్లాస్లో అంటున్నారు అనమాట. మా ఇంట్లో కూడా నేను ఒక బాటిల్ పెట్టాను అని ఒక చైల్డ్ అంటున్నాడు. బాటిల్ ఈజ్ ఫర్ ఇన్సర్టింగ్ ఆల్ ద ప్లాస్టిక్ వేస్ట్. ఎందుకంటే మేము ఒక గోడ కట్టాము ఇక్కడ స్కూల్, అక్కడ అని అది తగ్గించాలి. తగ్గించే ముందు మన ఇంట్లోకి వచ్చిన ప్లాస్టిక్ని ఏదో విధంగా బయటికి వెళ్లకుండా చూడాలి. ఇలాంటివన్నీ కూడా కరిక్యులంలో భాగమే. ఇవన్నీ మన అందరి బాధ్యతే. మీరు స్నాక్స్ ప్లాస్టిక్ ఫ్రీ, భూమి ఆరోగ్యానికి చాలా చాలా అవసరం. అది పెట్టచ్చు, మీరు డ్రై ఫ్రూట్స్ పెట్టచ్చు, ఫ్రూట్స్ పెట్టచ్చు, ఇంట్లో చేసినవి పెట్టచ్చు. కానీ బయట చేసిన మీకు తెలిసి ఎన్ని రోజులు ఉంటాయో. మిల్క్ అంటారు, మిల్క్ ఎన్ని రోజులు అక్కడ దాంట్లో ఉంటుందో. బిస్కెట్స్ అంటారు, బిస్కెట్స్ అన్నీ మైదావే. సో యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. పిల్లలు టెంప్ట్ అవుతూ ఉంటారు, అవి కొనిపించేయండి, ఈ కొనిపించేయండి అని చెప్పాలి, కన్విన్స్ చేయాలి. చాలా పేరెంటింగ్ ఈజ్ ఎ బిగ్ ఛాలెంజింగ్ టాస్క్ ఎట్ ద ప్రజెంట్ మూమెంట్ అండి. మనం ఎవరో చెప్తున్నారు పిల్లల్ని కనడం మానేస్తారు అని. ఆల్రెడీ జపాన్, జర్మనీ ఇలా దేశాల్లో అయిపోయింది. ఎందుకనంటే ఇట్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ టాస్క్. పిల్లల్ని కంటాం కానీ తర్వాత పెంచడం ఎంత కష్టం. ఇదివరకు అనేవాళ్ళు ఎవరైనా చూస్తారు పిల్లల్ని అని. చెట్టుకి పండ్లు కాయ బరువవుతుందా అనేవాళ్ళు. ఇప్పుడు అట్లేం లేదు, చాలా బరువే. పిల్లలు సక్రమంగా పెరగాలి, మంచిగా పెరగాలి, ఆరోగ్యంగా పెరగాలి. ఇఫ్ యూ జస్ట్ గో టు హాస్పిటల్, ఆంకాలజీ డిపార్ట్మెంట్కి వెళ్తే యూ విల్ సీ నంబర్ ఆఫ్ కిడ్స్ విత్ సమ్ ఉంటాయన్నమాట. ఇక్కడ వాళ్ళకి క్యాన్సర్ వచ్చిన పిల్లలు ఎన్ని లక్షల మందికి చేరిపోయారు. ఇప్పుడు మన స్కూల్లో కూడా 2-3 పిల్లలు ఇన్సులిన్ ఇచ్చుకుంటారు. ఇన్సులిన్ వాళ్ళకి మధుమేహం ఉంటే, డయాబెటీస్ ఉంటే ఇన్సులిన్ ఇచ్చుకునే స్థితికి వచ్చారు పిల్లలు. సో చాలా భయంకరమైన వాతావరణంలో మనం బతుకుతున్నాం. అందుకని పేరెంటింగ్ అనేది చాలా కష్టం. అందుకని ఫుడ్ని ఎక్కడ కట్టేలు చేస్తాము, ఎక్కడ ఆపుతాము, ఎక్కడ సరైన దీనిలో చూస్తామంటే ఇదంతా ఇన్వెస్ట్మెంట్. మీరు పెట్టే టైం అంతా ఇన్వెస్ట్మెంట్. మీరు టైం స్పెండ్ చేసే పిల్లలకి వండి పెడితే అది ఇన్వెస్ట్మెంట్. ముందు జబ్బులు రాకుండా ఉంటాయి, డబ్బులు ఖర్చు అవ్వకుండా ఉంటాయి. హాస్పిటల్స్ అసలు ఎంత ప్యాథటిక్గా ఉన్నాయి హాస్పిటల్స్. నెక్స్ట్, సో దీనికి టీచర్స్ కూడా అవగాహన ఉండాలి. టీచర్స్ అంటే మీలాంటి వాళ్ళమే, మేమంతా కొంచెం చదువుకున్న వాళ్ళు. మీరు అందరు పేరెంట్స్ అందరూ ఇప్పుడు యంగ్ పేరెంట్స్ ఆల్ ఆర్ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, పిహెచ్డీస్ చేస్తున్నవారు.
అలానే ఆ కమ్యూనిటీ నుంచి వచ్చిన వారే టీచర్స్. సో టీచర్స్కి బీఎడ్ చేస్తేనో డిఎడ్ చేస్తేనో ఇంకా ఏదైనా కోర్స్ చేస్తేనో సరిపోదు. సో దే నీడ్ కంటిన్యూస్ ఇన్పుట్స్ ఇస్తూ ఉండాలి. ఓరియంట్ చేస్తారు అంటే మళ్ళీ కొత్తగా స్కూలింగ్ మొదలు పెట్టాలి. ప్రతి సంవత్సరం మాకు నిజంగా కొత్తేనండి. ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం 15 days ఓరియంటేషన్స్. ఇదే హాల్. ఈ హాల్ మాకు చాలా ఇష్టమైంది. ఏంటంటే ఈ హాల్లోనే ఏసీలు ఉంటాయి. ఎందుకంటే మేలో కూడా జూన్లో కూడా ఎండల్లో ఫుల్ డేస్ మాకు ఇక్కడ ఓరియంటేషన్ జరుగుతుంది టీచర్స్ అందరికీ. సో మనకి 150 టీచర్స్ ఉన్నారు అన్ని స్కూల్స్లో, 3 స్కూల్స్లో. వాళ్ళందరికీ ఇక్కడ ఓరియంటేషను సబ్జెక్ట్ పరంగాను, టెక్నాలజీ పరంగాను, ఫిలాసఫికల్గాను ఈ అండర్స్టాండింగ్ ఉంటేనే ఇక్కడ టీచర్స్ పనిచేస్తారు అనే ఒక ఉద్దేశంతో టీచర్ని సెలెక్ట్ చేయడం అనేది మాస్టర్ అన్నట్టుగా అసలు ఈజీ కాదు. చాలా మోస్ట్ డిఫికల్ట్ టాస్క్. సడన్గా ఈ సంవత్సరం అయితే టీచర్స్ యాబ్సెంటిజము అంటే చేరిన తర్వాత వాళ్ళ హెల్త్ ఇష్యూస్ రావడము అంటే ముందు కూడా చాలా ప్రాబ్లం అవుతాయండి. దేర్ విల్ బీ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్. టీచర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చాలా డిఫికల్ట్. మాకు అప్పటికీ 2-3 స్టాఫ్ ఎప్పుడు ఎక్కువ ఉంటారు, అయినా దెర్ ఆర్ డిఫికల్టీస్. సో టీచర్ డెవలప్మెంట్ కంటిన్యూస్ ప్రాసెస్ జరుగుతుంది. ఈ సెకండ్ సాటర్డే కూడా, ప్రతి సెకండ్ సాటర్డే కూడా మేము టీచర్స్ ఇక్కడ కలుస్తారు, వాళ్ళు చర్చించుకుంటారు. ఈరోజు కూడా ఒక 5 టీచర్స్ విజయవాడలో ఒక ఓరియంటేషన్ జరుగుతుంటే వెళ్ళారు. సో కంటిన్యూస్ దీంట్లో టీచర్స్ నేర్చుకోవడం కూడా ఉంటుంది. ప్రతిరోజు కూడా టీచర్ ప్రిపేర్ అయ్యే క్లాస్కి వస్తారు. ఊరికినే లెసన్ చెప్పేయడము, తనకు వచ్చినట్టు చెప్పేయడము కాదు. అక్కడ టీచర్, నేను క్లాస్ తీసుకున్న ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్ అయినా చెప్పేటప్పుడు ముందే చాలా ప్రిపేర్ అయ్యి వెళ్తాము. బట్ అక్కడికి వెళ్ళాక స్పాంటేనియస్గా కూడా మనం రెస్పాండ్ అవ్వాల్సి వస్తుంది. ఇట్స్ నాట్ దట్ నేను చాలా ప్రిపేర్ అయిపోయాను ఇదే చెప్తాను అంటే కుదరదు. ఒక్కొక్కసారి పిల్లల మూడ్ని బట్టి, పిల్లల ఆ రోజు స్థితిని బట్టి, ఇలా క్లైమేట్ ఉందనుకోండి, ఈరోజు ప్రొద్దున నేను టీచర్స్తో అంటున్నాను ఈరోజు స్కూల్ ఉంటే చాలా బాగుండేది, చాలా చల్లగా ఉంది. చల్లగా ఉన్నప్పుడు క్లాసులు బాగా జరుగుతాయి. మీరు చూడండి లెర్నింగ్ ఎంత బాగుంటుందో చల్లగా ఉన్నప్పుడు. వేడిగా ఉన్నప్పుడు అంటే మన స్కూల్ చల్లగా ఉంచడానికే పర్వాలేదు, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, ఎయిర్ వెంటిలేషన్ అంతా బాగానే ఉంటుంది. బట్ కొంచెం ఎగ్జాస్ట్ అయిపోతాం, టీచర్లు అలసిపోతారు, పిల్లలు అలసిపోతారు. పిల్లలు అయితే చెప్పరు పాపం, ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళు నిజంగా అలసిట్ ఉండదు పిల్లలకి. వేసవి కాలంలో కూడా వాళ్ళకి పీటీ పీరియడ్ కావాలి. ఎవరు మన స్కూల్లో అత్యంత ఎక్కువ పీరియడ్లు ఉండేవాళ్ళు, బిజీగా ఉండేవాళ్ళు అంటే పీటీ టీచర్స్. ఎందుకంటే 3 పీటీ టీచర్స్ కూడా ఉన్న గ్రౌండ్లు, ఇక్కడ ప్లే గ్రౌండ్, అక్కడ మొత్తం బిజీగా ఉంటారు. ఎందుకు పిల్లలకి ఎండ ఉన్నా వాళ్ళకి కావాలి. మొన్న ఈ మధ్య 2-3 రోజుల క్రితం ఒక ఎడిటోరియల్ చదివాను నేను. మీరు బాడీని కదిలించండి, డయాబెటీస్ నుంచి దూరంగా ఉండండి అని. ఈనాడులోనే ఎక్కడ వచ్చింది ప్రముఖంగా. ఎందుకనంటే కదలిక లేకపోతే బాడీ, ఇట్స్ ఫర్ అడల్ట్స్. పిల్లలకి ఇంకెంత కావాలో చూడండి మీరు. ఇది పెద్దవాళ్ళకి చెప్పింది. పిల్లలకి సహజంగా మూమెంట్ ఉంటుంది, కానీ ఇంకా మనం పెంచాలి. అంటే వాళ్ళు ఒక రోజుకి గంటన్నర అయినా బాగా బాడీని కదిలించాలి. ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వాలి. తిరగడము, రన్ చేయడము, ఆడడము, ఫ్రెండ్స్తో ఆడడం, ఇవన్నీ కూడా చాలా అవసరం వాళ్ళకి. అందుకే మాస్టర్ ఎప్పుడు అంటారు, ఆటలు మిఠాయి పొట్టం లాగా అప్పుడప్పుడు ఉండకూడదు, ప్రతిరోజు అన్నము లాగా ఉండాలి. ఆహారం రోజు తింటాం మనం, మిఠాయి ఎప్పుడో ఒకసారి తింటాం. స్వీట్ కాదు, ఆటలు అనేవి ఇట్స్ అ ఫుడ్, ఇస్ ద మెయిన్ కోర్ ఆఫ్ ది కరిక్యులం. ఇఫ్ యూ గో అండ్ సీ ద 2023 ఫ్రేమ్వర్క్, దెర్ ఈస్ అ బిగ్ పోర్షన్ గివెన్ ఫర్ హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్. హెల్త్కి, స్పోర్ట్స్కి చాలా పెద్ద పార్ట్ ఇచ్చారు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలోను, కరికులం ఫ్రేమ్వర్క్లోను. ఇవన్నీ మనము పక్కన పెట్టేసి ఓన్లీ సబ్జెక్ట్స్ని ముందు చూపిస్తున్నాం కాదు. సబ్జెక్ట్స్తో పాటు ఇవి కూడా ఉండాలనేది మనం గట్టిగా నిర్ణయించుకోవాలి. పేరెంట్స్కి నిర్ణయించుకున్నప్పుడు స్కూల్ డిమాండ్ చేయాలి. ఓకే, సో టీచర్స్కి చాలా ఆన్గోయింగ్ ప్రొఫెషనల్ ట్రైనింగ్ టు మేక్ ష్యూర్ దట్ they behave very well with children, they respect the child, and every child is taken care, every child is being valued, every child is unique. So that we have to agree with. మన ఇంట్లో 2 పిల్లలు చాలా డిఫరెంట్గా ఉంటారు, ట్విన్సే డిఫరెంట్గా ఉంటారు, ఒకే రకంగా ఉండరు, వాళ్ళ ఆలోచనలు ఒకే రకంగా ఉండవు, వాళ్ళు అలవాట్లు, సామర్థ్యాలు, శక్తి ఒకే రకంగా ఉండదు. అలాంటప్పుడు మన క్లాస్ మొత్తం ఒకే రకంగా ఉండాలని ఎందుకు అనుకోవాలా? అదే సిలబస్ని అదే టీచర్ చెప్పగా డిఫరెంట్గా రిసీవ్ చేసుకునే కెపాసిటీస్ వాళ్ళకు ఉంటాయి. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్. కొంతమంది పిల్లలు చాలా స్లోగా ఉంటారు, పేరెంట్స్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తాము, చాలా మెల్లగా నేర్చుకుంటున్నారు, వాళ్ళకి స్పేస్, టైం ఇవ్వండి, ప్రతిసారి కెలకొద్దు వాళ్ళని, కానీ గమనించండి, సపోర్ట్ చేయండి. మనం ఇచ్చే నెగటివ్ కామెంట్స్ అంతా వాళ్ళని దీర్ఘకాలికంగా వెనకబడేటట్టు చేస్తాయి. టీచరు దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. టీచర్స్ కూడా ఈ భావన ఉంటుంది వెనకబడిపోతున్నారని. వాళ్ళ ముందు అనకుండా ప్రతి పేరెంట్కి ప్రతి చైల్డ్ ఇంపార్టెంట్ అండి. స్కూల్లో కూడా టీచర్ కూడా అలానే ఇంపార్టెంట్గా తీసుకుంటున్నప్పుడు ఎటువంటి డిస్కరేజింగ్ వర్డ్స్ వాడకుండా టీచరు
పేరెంట్స్ కూడా అదేంటి నువ్వు అక్క బాగా చేసింది కదా టెస్ట్లో, నువ్వు ఎందుకు టెస్ట్లో నీకు 2 మార్కులు వచ్చినాయి 10కి, దట్ ఈజ్ ఓకే, ఎక్కడ 8 మార్కులు పోయినాయి చూద్దాం. మీరు ఎంత పాజిటివ్ నెగిటివ్ అని కాదు, ఎంత హాయిగా నిజంగా అంటే దాన్ని నటించడం కాదండి, నిజంగా పిల్లలతో మనము వాళ్ళ రీజన్ కనుక్కొని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాడు అని తెలుసుకొని సపోర్ట్ సిస్టమ్స్ ఉంటుంటే చైల్డ్ బయటపడడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఊపిరి పీల్చుకోరండి పిల్లలు, ఊపిరి పీల్చుకోకుండా డిస్ట్రక్టివ్ పీపుల్ అయిపోతారు, పెద్ద అయిన తర్వాత డిస్ట్రక్టివ్ పీపుల్ అయిపోతారు, సమాజానికే డిస్ట్రక్షన్ వచ్చేస్తుంది. నేను చాలామంది పిల్లలు చూశాను, ఇన్నేళ్ల నుంచి స్కూల్లో పిల్లలతో ఉంటున్నాను కాబట్టి, భయంకరంగా ఉండే పిల్లలు చదువులో నేనైతే చాలా బాధపడేదాన్ని వాళ్ళ గురించి. మన స్కూల్లో చదువుకున్నాడు ఇట్లా ఉన్నాడు అని. దే ఆర్ వెరీ హ్యాపీలీ లివింగ్ అండ్ లీడింగ్ దేర్ లైఫ్స్ నౌ. ఎప్పుడు గుర్తొస్తారు, అలా ఉన్నాడు ప్రదీప్, ఇప్పుడు ఇంత బాగున్నాడు, ఇంకా బాగుంటాడనే ఉద్దేశం అప్పుడుంటే ఇంకా బాగుండేవాడేమో. అంటే అలానే ఉండరు పిల్లలు ఎప్పుడు. జస్ట్ పాస్ మార్క్తో పాస్ అయిన వాళ్ళు చాలా బాగుంటారు కూడా, బాగా వచ్చిన మార్కులు వాళ్ళు బాగా ఉండకపోవడం పోవచ్చు. సో దెర్ ఆర్ మెనీ థింగ్స్. సో పిల్లల్ని మార్కులతో, వాళ్ళ తెలివితేటలతో వాళ్ళు గబగబా మాట్లాడేస్తున్నారు, వాళ్ళు సమాధానం ఇవ్వట్లేదు. అసలు వీళ్ళు మాట్లాడండి, ఏమి గుమ్మనంగా ఉంటే ఏమవుతుంది, పిల్లలు మాట్లాడకుండా అవసరమైనప్పుడు మాట్లాడతారు, అవసరమైనప్పుడు వాళ్ళు అవసరాలు చెప్తారు, గలగలా మాట్లాడితేనే గొప్ప విషయాలు. ఇవన్నీ టీచర్కి పేరెంట్కి రైట్గా యాటిట్యూడ్ ఉంటే పిల్లల్ని హింస పెట్టం మనం. లేకపోతే పిల్లలు ఎవరి కోసం ఎలా నటించాలో నేర్చుకుంటారు. నటన నేర్పించడం మనకి ఎక్కువైపోతుంది. నటించడం ఎందుకు నేర్పించాలి మనం? వాడిని ఒరిజినల్గా యాక్సెప్ట్ చేస్తే అయిపోయాయి కదా. నిజంగా తెలుసుకొని తను మారితే చాలా గొప్ప. కొంతమంది పిల్లలు చాలా మారిపోతారు. మన 13-14 బ్యాచ్ వచ్చారు పిల్లలు, 13-14 ఒకే సెక్షన్ మ్యారీగోల్డ్ పిల్లలు 14 మంది వచ్చారండి. మీరు బిలీవ్ చేయరు, 14 మందిలో ఒకరినో ఇద్దరినో మధ్య చూస్తుంటే ఆయన మళ్ళీ చూడలేదు. మన ఒక్కరోజు వచ్చారు అందరూ. వారిలో మ్యారీగోల్డ్ సెక్షన్ 14 మంది పిల్లలు. వాళ్ళల్లో వాళ్ళు పరిచయం చేసుకుంటే నాకు అర్థమైంది ఏంటంటే, 4 డాక్టర్స్. అంటే డాక్టర్స్ అంటే గొప్ప ప్రొఫెషన్ నేను చెప్పట్లేదు, ఇద్దరు నిజంగా డాక్టర్స్. ఇద్దరు, ఒక డాక్టరేట్ చేస్తున్నాడు పిహెచ్డిలో, ఇంకొక బాబు వెటనరీ డాక్టర్ చేస్తున్నాడు. మిగతా పిల్లలందరూ కూడా చదువుకొని ఏదో ఒక పని చేస్తూ ఉన్నారు. నాకు ఆ పిల్లలు గుర్తు, అంటే వాళ్ళ అకాడమిక్ ఇవి గుర్తుంటాయి కదా. ఈ అబ్బాయి ఎంత ఇదిగా ఉండేవాడు, అసలు అబ్బాయి గురించి ఎంత ఇదైపోయాము. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో వర్క్ చేస్తున్నాను మేడం అని చెప్తా ఉన్నాడు. ఫణి ఫ్రమ్ ఉండవల్లి. వాళ్ళ పేరెంట్స్ ఎంత కష్టపడ్డారు ఆ రోజుల్లో. మీరంతా ఈజీ మనీ ఇప్పుడు మనకి, మాకు చిన్నప్పుడు అంటే మీరు చదువుకునేటప్పుడు ఆ ఏజ్లో వాళ్ళ పేరెంట్స్ కష్టపడి స్కూల్ ఫీజులు కట్టేవారు. చాలా తక్కువ ఫీజులు, 700-800 ఉండేది సంవత్సరానికి. ఆ పిల్లలు చాలా బాగున్నారు. సో టీచర్కి పేరెంట్కి, అప్పుడు పేరెంట్స్ ఎందుకు బాగా ఉన్నారంటే వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి స్కూల్ మీద భారం వదిలిపెట్టేసేవాళ్ళు. మీరే చూసుకుంటారు కదా, బస్సులు రాకపోయినా వాళ్ళే వదిలేసేవాళ్ళు, వస్తారు వాళ్ళే పంపించుకుంటారులే స్కూల్ అని. అంత నమ్మకం, అంత గౌరవం, అంత ట్రస్ట్ ఉండేది. అరవింద స్కూల్ అంటే ట్రస్ట్ అంతే వాళ్ళకి. వాళ్ళ పిల్ల చూసుకుంటారు. అప్పటి నుంచి అలానే ఉండాలి అనే ఉద్దేశంతోనే టీచర్స్ అందరికీ ముందు ఉండే 15 రోజులు ఫిలాసఫీ, సైకాలజీ, చైల్డ్ సైకాలజీ, స్కూల్ ఇది ఆ తత్వమును చెప్పడానికి మేము ఓరియంటేషన్స్, పేరెంట్ కూడా చేయడానికి ఈ కరికులం అవేర్నెస్ ప్రోగ్రామ్స్. నెక్స్ట్, సో ఫెసిలిటీస్ మీకు తెలుసండి, క్లాస్ రూమ్స్, లైబ్రరీ ఉంది. లైబ్రరీస్ మనకు ఒక లైబ్రరీ కంప్లీట్గా, సమ్మర్ కూడా లైబ్రరీని వచ్చారు, పేరెంట్స్ కూడా మేము పంపించాము లైబ్రరీకి వాడుకోండి అని. చిన్న లైబ్రరీ, ఇంకొకటి రీడింగ్ లైబ్రరీ కింద హాస్టల్ పిల్లల కోసం. ఇక్కడ రిసోర్స్ లైబ్రరీ, స్టెప్ రిసోర్స్ లైబ్రరీ ఉంది. అక్కడ రిఫరెన్స్ బుక్స్ ఉన్నాయి. మనకి దాదాపు 25,000 పుస్తకాలు, 30,000 పుస్తకాలు కలెక్ట్ చేసాం. ఒక 10,000 పోయినాయి అంటే చిరిగిపోవడం, పాడైపోవడం. బట్ స్టిల్ వీఆర్ కలెక్టింగ్. అది పెద్ద విషయం కాదు. చాలా దిగులు వచ్చేది ఏంటంటే అవి చదివే వాళ్ళు లేరే అని. పేరెంట్స్ చదవాలి, పిల్లలు చదవాలి, బాగా వాడుకోవాలి. ఎవరైనా ట్యూషన్ టీచర్ ఉంటే నేను ట్యూషన్ టీచర్ కూడా తీసుకెళ్ళిన బుక్స్ అని చెప్తా. ఎందుకంటే పిల్లలు చదువులు అయిపోయాక ఏం చేస్తారంటే టీచర్లు మళ్ళీ అదే చదవండి, అదే రాయండి అంటారు. చాలా బోర్గా ఉంటాయి. కొన్ని పుస్తకాలు వాళ్ళ దగ్గర ఉంటే చదువుకుంటారు కదా, మళ్ళీ తిరిగి ఇచ్చేస్తారు ఆ పుస్తకాలు. పిల్లలు ఎక్కడున్న పుస్తకాలు వాడుకోవడం కదా కావాలి అని. సో లైబ్రరీస్ ప్లీజ్, పేరెంట్స్ కూడా ఉపయోగపడే పుస్తకాలు, చైల్డ్ రేరింగ్ గురించి, పేరెంటింగ్ గురించి కూడా పుస్తకాలు, సైకాలజీ గురించి, పిల్లల్లో ఉండే రకరకాల సమస్యలు. ఇప్పుడు మనం ఈ సంవత్సరం అయితే అండి చాలా సమస్యలు చూస్తున్నాం పిల్లల్లో. అటెన్షన్ డిజార్డర్స్ అంటే నిలకడగా కూర్చోలేరు, మాటలు రావు, 5 years వచ్చేస్తాయి, చాలా ఇబ్బందిగా ఉన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళను కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ కొంతమంది పేరెంట్స్ అడుగుతారు, ఆ పిల్లలు ఎందుకు మీరు చేర్చుకున్నారు అని. ఎవరు చేర్చుకుంటారు? టైం తక్కువ ఉన్నా సరే కొంచెం 2 hours 3 hours అయినా స్కూల్లో ఉంచి మిగతా టైం తీసుకెళ్ళమని చెప్తాం, కానీ వాళ్ళకి నో అని చెప్పడానికి లేదు. వాళ్ళు కూడా దే ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ సొసైటీ. వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్.
కాకపోతే వాళ్ళకి ఒక అటెండెంట్ ఎక్కువ ఎక్స్ట్రా ఉండాలి, వాళ్ళని కొంచెం చూసుకునే వాళ్ళు ఉండాలి, అర్థం చేసుకునే పేరెంట్స్ ఉండాలి, ఇటువంటివన్నీ. వాళ్ళకి స్కూలింగ్ అంటే పిల్లలు ఒక సోషల్ అట్మాస్ఫియర్ కోసం, అంతేకాని చదవడం రాయడం వాటి కోసం కాదు. పేరెంట్ కూడా ఆ విషయంలో మేము ఎడ్యుకేట్ చేయాల్సి వస్తుంది. అలానే ల్యాబ్స్, ఐసిటీ ల్యాబ్, టింకరింగ్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, ఇవన్నీ కూడా. సైన్స్ ల్యాబ్ పిల్లలు వెళ్ళకపోయినా అది టైం పడుతుందని వాళ్ళే వస్తువులు తీసుకొచ్చి సైన్స్ ప్రతి లెసన్, ఈవీఎస్లో ఉన్న ప్రతి లెసన్ వాళ్ళు ఎక్స్పెరిమెంటు, ప్రాజెక్టు తప్పనిసరిగా వాళ్ళకి క్లాస్లో ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నవి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. గార్డెన్ వాళ్ళకి చిన్న చిన్నగా మొక్కలు పెట్టడము, గింజలు తెలుసుకోవడము, వాటి గురించి కూడా వాళ్ళకి చిన్న స్పేసెస్ ఉన్నాయి. సో ఎలెక్టివ్ స్పేసెస్, ఈ హాల్ ఎప్పుడు ఖాళీగా ఉంటుంది, బయట వరండా, అలా చిన్న చిన్న ప్లేసెస్లో వాళ్ళకి డాన్సు పిల్లలందరికీ కూడా 3rd క్లాస్ నుంచి వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. డాన్స్ వారానికి 2 రోజులు ఉంటుంది. అలానే మ్యూజిక్, ఆర్ట్, కాంగో డ్రమ్స్, ఇంకా అలాంటివన్నీ కూడా వాళ్ళకి కీబోర్డ్ ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు రకరకాల స్పేసెస్లో వారానికి 2 రోజులు నేర్చుకుంటారు. మ్యూజిక్, ఆర్ట్ వాళ్ళకి అందరికీ ఒక పీరియడ్ 3rd క్లాస్ నుంచి ఒక పీరియడ్ ఉంటుంది. ఆర్ట్ 1st క్లాస్ నుంచి ఒక పీరియడ్ ఉంటుంది వాళ్ళకి. తర్వాత ఎడ్యుటెన్ ప్లాట్ఫామ్, ఇది కూడా మనం 1st క్లాస్ నుంచి 6th క్లాస్ వరకు పెట్టాం. ఇది ఫిన్లాండ్ వాళ్ళది. ఫిన్లాండ్ వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగా చాలా ముందుగా ఉన్నారని మనకు అర్థమవుతుంది. హ్యాపీ చిల్డ్రన్, హ్యాపీ సొసైటీ అది. వాళ్ళు కొన్ని టెక్నికల్గా కొన్ని కనిపెట్టారు ఒక యూనివర్సిటీ వాళ్ళు. దాంట్లో భాగంగా మనం చాలా తక్కువ ప్రైస్కి కోట్ చేశారు మనం చూసే ఎఫర్ట్స్, మనం చేసే ఎఫర్ట్స్ని బట్టి. సో దాన్ని మనం ఎడ్యుటెన్ ప్లాట్ఫామ్ని తీసుకున్నాం. 500 రూపీస్ పర్ ఇయర్, సంవత్సరానికి 500 అంటే మామూలుగా 2000కి తగ్గకుండా వాళ్ళకి ఉండదు. అలాంటిది మన పిల్లలకి 500 రూపాయలు సంవత్సరం మొత్తం కూడా అది ఉపయోగించుకోవచ్చు ఆ యాప్. అది అయితే పేరెంట్స్ దగ్గరుండి పిల్లలు చేస్తున్నప్పుడు గమనించాలి. పిల్లలకి ఫోన్ ఇచ్చేస్తే వేరే వాటికి వెళ్ళిపోతారు కాబట్టి అలా అవకాశం ఉన్నవాళ్లే అది తీసుకోండి. అది తీసుకోవడం వల్ల పెద్దగా ఏదో వచ్చేస్తుందని మీరు అనుకోవద్దు. అది ఒక చిన్న టూల్ అంతే. అది టెస్టింగ్ టూల్ అంటారు దాన్ని. టెస్ట్ చేసుకోవడం, మన పిల్లలకి ఏం అర్థమైందో టెస్ట్ చేసుకోవడానికి అంతే. తర్వాత ప్లే గ్రౌండ్, 2-3 పీఈటీస్ ఉన్నారు. వాళ్ళకి ప్రతి రోజు ఐ థింక్ 1st, 2nd వాళ్ళకి పీరియడ్స్ 5 పీరియడ్స్ వారానికి ఉన్నాయి. 3rd, 4th, 5th వాళ్ళకు కూడా 4 పీరియడ్స్ ఆటలకు ఉన్నాయి. రకరకాల ఆటలు వాళ్ళకి నేర్పించడానికి ఉంటుంది. అలానే క్రికెట్ కోచింగ్ ఇంట్రెస్ట్ ఉన్న పేరెంట్స్, అక్కడ మన సిబిఎస్ఈ స్కూల్లో క్రికెట్ గ్రౌండ్ ఉన్నది. అక్కడ పేరెంట్స్ ఎవరైనా సరే 11 to 14 ఇయర్స్ పిల్లలకి అక్కడ క్రికెట్ ప్రత్యేకమైన ఇస్తున్నారు. బయట పిల్లల కన్నా 50% ఫీజుతో అరవింద పిల్లలు స్టడీ సర్టిఫికేట్ తీసుకెళ్తే వాళ్ళు కోచింగ్ ఇస్తున్నారు. అది కూడా ఉపయోగించుకోవచ్చు. తర్వాత హెల్తీ మీల్స్ స్కూల్ ప్రమోట్ చేస్తూ ఉంది. అంటే చెప్పడమే కాదు, చేయడం కూడా చాలా అవసరం. మేము తినే ఆహారము, మా హాస్టల్ పిల్లలు తినే ఆహారము పిల్లలకు కూడా కావాలంటే అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అందరికీ మధ్యాహ్న భోజనం ఇక్కడ మంగళగిరి స్కూల్లో ఎల్కేజీ, యూకేజీ పేరెంట్స్ సహకారంతో కంప్లీట్ మధ్యాహ్న భోజనము అక్కడ అందిస్తున్నాము. ప్రతిరోజు బ్రౌన్ రైస్తో, సెమీ బ్రౌన్ రైస్తో కూర, పప్పు అన్నీ కలిపిన ఒక ఆహారము, రోజుకొక మెనూ ఉంటుంది. పెరుగన్నం బ్రౌన్ రైస్తోనే ఉంటాయి అవి. అలానే మార్నింగ్ మాల్ట్ ఎల్కేజీ, యూకేజీ వాళ్ళకి ఇస్తాం. 1st క్లాస్ వాళ్ళకి కావాలనుకుంటే దే హ్యావ్ టు పే, ఒక చిన్న అమౌంట్ ఉంటుంది, అది పే చేయాలి. అలానే స్నాక్స్ కూడా ఈవినింగ్, ఇప్పుడు స్టడీ అవర్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి అవి కూడా మీకు కావాలంటే, అంటే ఇక్కడ ఉండే పిల్లలు మిల్క్, స్నాక్స్ అలాంటివి ప్రొవైడ్ చేయడానికి స్కూలు డైనింగ్ హాల్ ఉంది కాబట్టి మాకు ఆ సర్వీసెస్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. తర్వాత కమ్యూనికేషన్ ఛానల్స్ మనకి ఫేస్బుక్ ఉంది. అందరూ arvindaschools.com ఫేస్బుక్లో మీరు ప్రతిరోజు మా సార్ చెప్పిన న్యూస్ పేపర్ వికసనం అనే పేరుతో ప్రతిరోజు పబ్లిష్ అవుతుంది. ప్రతిరోజు డేట్ వైజ్ దాదాపు కోవిడ్ నుంచి ఒక పేపరు టీచర్ రాసింది, ఒక పేపరు పిల్లలు రాసింది, అలానే ఒకటి ఎడిటోరియల్ ఎడ్యుకేషన్ గురించిన ఒక అండర్స్టాండింగ్తో ఈ 3 పేపర్లు ప్రత్యేకమైన డైలీ పేపర్లుగా మనకి ఫేస్బుక్లో అప్డేట్ చేస్తున్నాము. అలానే గేట్ వ్యూ కాదు, మనకి లోటస్ అనే సాఫ్ట్వేర్ వాడుతున్నాము స్కూల్లో. తర్వాత వాట్సాప్, ప్రతిరోజు పేరెంట్స్ కూడా వాట్సాప్ ఉంది. మీరు ఏమైనా నంబర్స్ లేకపోతే, మీ గ్రూప్లో లేకపోతే మీరు టీచర్కి చెప్పండి, యాడ్ చేస్తారు. స్కూల్ హెల్ప్ లైన్ మొబైల్ కూడా ఉంది. ఐ థింక్ వీ హ్యావ్ సెంట్ ఇట్, హెల్ప్ లైన్ నంబర్. మీరు ఎక్కడ నోట్ చేస్తారమ్మా హెల్ప్ లైన్ నంబర్. సో సజెషన్ QR కోడ్ కూడా అక్కడ ఆఫీస్లో ఉంటుంది. తర్వాత డైరీ, అన్నిటికన్నా ముఖ్యంగా డైరీని చాలా బాగా ఉపయోగించుకోవచ్చండి. దెర్ ఈస్ ఎ కాలమ్ ఫర్ పేరెంట్స్ అండ్ ఫర్ టీచర్స్. టీచర్స్ కూడా బాబు గురించి ఏమైనా రాయాలంటే అక్కడ రాస్తారు. పేరెంట్ కూడా రాయొచ్చు సజెస్టివ్గా, పేరెంట్స్ కూడా ఇన్ఫామ్ చేయొచ్చు. టీచర్ కూడా వాళ్ళ బుక్ తీసుకురాకపోయినా, బాబు హెల్త్ బాగుండకపోయినా ఇమ్మీడియట్గా అయితే ఫోన్ చేస్తారు, లేకపోతే మీకు డైరీలో కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది. హెల్ప్ లైన్ రాద్దాము. నెక్స్ట్ సో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఇవన్నీ ఉన్నాయండి మనకి. కరాటే, డాన్స్, పియానో, కాంగో డ్రమ్స్, చెస్, ఆర్ట్ అండ్ మ్యూజిక్.
ఇవి 3rd క్లాస్ పైన వాళ్ళకి మ్యూజిక్ టీచర్ అయితే వారానికి 2 రోజులు ఆయన ఒక పీరియడ్ ఉంటుంది, బట్ స్పెషల్గా కోచ్ చేయడానికి ఆర్ట్ టీచర్ దగ్గర కూడా యాక్చువల్గా ఆర్ట్ 8th, 9th, 10th పిల్లలకి ఇచ్చాము. మిగతావన్నీ కూడా ఏ క్లాస్ వాళ్ళైనా కూడా ఉపయోగించుకోవచ్చు. సో పేరెంట్ ఇన్వాల్వ్మెంట్ కూడా మేము కోరుతున్నాము. ఇందాక అనుకున్నట్లుగా మాస్టర్ అన్నట్లుగా ఇల్లు స్కూలు సమస్థితిలో పనిచేయడం అనేది, ఇంకా పేరెంట్స్ ఇంకా కొంత వాలంటీర్ చేసి మాకు కొంత హెల్ప్ చేయొచ్చు. సపోర్టింగ్ సిస్టంలో బాగా అవసరమైనప్పుడు, అంటే మా క్లాస్లో 25 మంది 30 మంది 35 మంది ఉంటారు, మ్యాక్సిమం 35 క్లాస్ స్ట్రెంగ్త్. దాంట్లో ఇప్పుడు బాగా కష్టంగా ఉన్న పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఇండివిజువల్గా రెమిడియల్స్ చేస్తున్నాము, బట్ ఒక టీచర్ సరిపోరు. సో అలాంటప్పుడు మీరు ఏదన్నా టైంలో చదువుకున్న పేరెంట్స్ మేము ఖాళీగా ఉన్నాము, మేము కూడా కొంత టైం ఇస్తాం పిల్లలకి అని అంటే వీ కెన్ ప్రొవైడ్ యూ సమ్ టైం అండి. మీరు కూడా వచ్చి 1 గంట పిల్లలకి రెమిడియల్ చేయడానికి అలా వాలంటీర్గా చేయొచ్చు. అట్లనే టీచర్గా అవ్వాలనుకున్న పేరెంట్స్ కూడా వీఆర్ మోస్ట్ వెల్కమ్. వాళ్ళు 1 సంవత్సరం పాటు అలా ఒక 5 నెలలు 6 నెలలు సంవత్సరం పాటు గ్రాడ్యుయేట్స్ అయ్యి ఉంటే కనుక వాళ్ళు స్కూల్లో టీచర్స్తో లైబ్రరీలో జరిగేటువంటి సదస్సుల్లో పాల్గొంటే వాళ్ళకు కూడా ఒక అవగాహన వస్తుంది. తర్వాత టీచర్ కావడానికి అవకాశం ఉంటుంది. మినిమం గ్రాడ్యుయేషను, దాంతోపాటు మేము ప్రీ ప్రైమరీ టీచర్స్కి ఒక కోర్సు తీసుకున్నాము. ఆ కోర్స్ కూడా చేయొచ్చు వాళ్ళు మినిమం ఫీజుతో. ఆ కోర్స్ కూడా సంవత్సరం కోర్స్ ఉంటుంది, అది కూడా చేయొచ్చు. అలానే వాళ్ళకి ఏదన్నా స్పెషల్ క్వాలిటీస్ ఉంటే వాటి వర్క్షాప్స్గా కండక్ట్ చేయొచ్చు. లైక్ ఆర్ట్, క్రాఫ్ట్ అలాంటివి ఏమన్నా మీకు తెలుసుంటే పిల్లలకి అందించడానికి మేము డెఫినెట్గా మీ హెల్ప్ తీసుకుంటాము. పేరెంట్ టీచర్ అసోసియేషన్స్ కూడా ఫామ్ అవ్వాలి. అంటే కొన్ని అశ్రద్ధ చేసే వాటిలో ఒకటి పేరెంట్ టీచర్ అసోసియేషన్. మాకు పేరెంట్స్ ఎప్పుడు కలుస్తూ ఉంటారు, బట్ రెగ్యులర్గా ఒక సిస్టమేటిక్గా జరగడం అనేది లేదు. ఇట్లాంటి టైంలో పేరెంట్స్ కలవడము, కరికులం అవేర్నెస్ ప్రోగ్రామ్, తర్వాత మళ్ళీ మీరు కలిసేది రిపోర్ట్స్ ఇచ్చేటప్పుడు బాగా వస్తారు పేరెంట్స్. తర్వాత బాలనందాలు అప్పుడు, రీడింగ్ ప్రోగ్రామ్ అప్పుడు, ఇలాంటి సమయాల్లో పేరెంట్స్ కలుస్తారు. అలానే కాకుండా అంతవరకు వెయిట్ చేయకుండా ఏ సాటర్డే అయినా మీరు 3:40 to 4:30 లోపు టీచర్ని కలవచ్చు. అంటే క్లాస్ రూమ్లో కాదు, మీరు ఇక్కడ హెల్ప్ డెస్క్కి వచ్చినా, అక్కడ ఆఫీస్కి వచ్చినా, అక్కడ మిమ్మల్ని క్లాస్ టీచర్ వస్తారు, మీతో మాట్లాడతారు. 3:40 to 4:30 ప్రతిరోజు క్లాస్ టీచర్ డిస్టర్బ్ చేయొద్దండి, ఏ టీచర్ని డిస్టర్బ్ చేయొద్దు. ఇఫ్ ఇట్ ఈస్ సో అర్జెంట్ హెల్ప్ డెస్క్లో చెప్పండి, డెఫినెట్గా దాన్ని తీసుకుంటారు. అది లేకపోతే మీరు హెల్ప్ లైన్ నెంబర్ ఇస్తాము, దానికి మెసేజ్ పెట్టండి, లేదంటే ఆఫీస్కి కాల్ చేసి మాతో ఎవరితో అనురాధ ఉన్నారు, మేము ఎవరైనా సరే మేము దానికి రెస్పాండ్ అవ్వడానికి. ఎక్కడైనా ఒకసారి చిన్నగా కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది, దాన్ని తల్లిదండ్రులు టీచర్లు అందరూ కలిసి దాన్ని ఫిల్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి తెలియకుండానే చాలా గ్యాప్ వచ్చేస్తారు, మాకు చెప్పలేదు అని అంటారు పేరెంట్స్. అందుకని ప్రతిరోజు డైరీ చూడండి, యాక్టివిటీ షీట్ కింద కూడా నోటిస్తాము, వాట్సాప్లో కూడా నోటిస్తాము. టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా బాదర్ అవుతారని చాలా అవసరమైనవి మేము వాట్సాప్లో పెడుతున్నాం. చాలా ఉంటాయి పెట్టడానికి, కానీ అవసరమైన నోటీసులో పెడుతున్నాం. అవన్నీ మీరు గ్రహించండి. మీరు ఇవ్వాల్సిన సజెషన్స్ కూడా మీరు పర్సనల్ నంబర్స్ మీకు తెలుస్తుంది, వాట్సాప్లో ఎవరైతే పోస్ట్ చేస్తారో ఆ నెంబర్కి మళ్ళీ మీరు రిప్లై ఇవ్వచ్చు. ప్రైవేట్లీ అని ఉంటుంది, రిప్లై ప్రైవేట్లీ అని అలా అయినా మీరు పంపించవచ్చు. అండ్ స్కూల్ ఈజ్ ఆల్వేస్ వెల్కమ్ ఫర్ యువర్ సజెషన్స్ అండ్ ఫీడ్బ్యాక్. మిమ్మల్ని మీరు చెప్పింది ఏదైనా అది ఫీడ్బ్యాక్గానే తీసుకుంటాం. వీ డోంట్ మైండ్ దట్ ఇట్ ఈస్ ఎ కంప్లైంట్ అండ్ వీ లుక్ ఎట్ ద పేరెంట్ డిఫరెంట్లీ. పేరెంట్స్ మనం ఒకరెవరో అన్నారు, మీరు టీచర్స్ చెప్పాలంటే భయంగా ఉంది, వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారు. వీ డిస్కస్డ్ ఓపెన్లీ అమాంగ్ అవర్ టీచర్స్ ఆల్సో. ఇలా అంటున్నారు పేరెంట్స్ అని. ఏదైనా సమస్య వస్తే ఆ చైల్డ్ కాదు, పేరెంట్స్ సమస్య, పేరెంట్స్తోనే మనం మాట్లాడుకుంటాం. చైల్డ్ని డిఫరెంట్గా చూడడము, డిగ్రేడ్ చేయడము అందరి ముందు అనేది ఉండదు. మీకు ఎటువంటి సమస్య వచ్చినా చాలా హాయిగా మీరు టీచర్తో మాట్లాడచ్చు, బట్ టేక్ దేర్ ఓన్ టైం. మీరు క్లాస్కి వెళ్ళి టీచర్తో మాట్లాడుతుంటే క్లాస్లో 20 మంది పిల్లలు డిస్టర్బ్ అయిపోతారు. అందుకని ఎప్పుడైతే అవసరం అవుతుంది అంటే సాటర్డేస్ మీరు రావచ్చు. అప్పుడు దాకా ఎలా ఆగాలి అని అనుకున్న వాళ్ళు డెఫినెట్గా ఆఫీస్లో మీకు వెరీ ఇవ్వచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు దీనికి సంబంధించిన డౌట్స్ ఉంటే